టాలీవుడ్లో ఇప్పుడు ప్రతి నెల ఏదో ఒక మెగా హీరో దరువు కామన్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఎండింగ్లో బన్నీ, ఫిబ్రవరిలో పవర్ స్టార్, లాస్ట్ మంత్లో RRR, ఇలా ఈ సీజన్ అంతా మెగా హీరోల మయంగానే మారింది. అయితే ఇప్పుడు మెగాస్టార్ వంతు వచ్చింది. వారసుడితో కలిసి బాక్సాఫీస్ మీద దాడి చేసి ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టాలీవుడ్లో గత 5 నెలలుగా సందడంతా మెగా హీరోలది. ముందుగా పుష్ప హిట్ తో పాన్ ఇండియా లెవెల్లో హల్చల్ షురూ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప మూవీ దేశవ్యాప్తంగా హిట్ అయింది, ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ అయింది. అలా మొదలైన మెగా హీరోల సినీ సునామీ ఆ తర్వాత కూడా భీమ్లా నాయక్ హిట్ తో కంటిన్యూ అయింది. పవర్ స్టార్ వకీల్ సాబ్ తర్వాత చేసిన మరో ప్రయోగం భీమ్లా నాయక్. ఈ సినిమా కూడా వసూళ్ల వరద తెచ్చింది. ఆ తర్వాతే చెర్రీ వంతొచ్చింది. RRR అంటూ రాజమౌళి మేకింగ్ లో ప్రయోగం చేసిన రామ్ చరణ్ ఇప్పుడు థియేటర్స్ లో వసూళ్ల వరద తెచ్చాడు. తారక్ తో కలిసి కలెక్షన్ల కిక్ ఇచ్చాడు. అయితే ఈ విషయంలో జూనియర్స్ తర్వాతే సీనియర్స్ అంటున్నారు చిరు. బన్నీ మూవీ పుష్ప వచ్చాకే పవన్ సినిమా భీమ్లా నాయక్ వచ్చింది. ఇప్పుడు చెర్రీ సినిమా RRR వచ్చాకే చిరు మూవీ ఆచార్య రాబోతోంది. అలా సీనియర్ హీరోల సందడి మారుతోంది. ఆచార్య మూవీ పూర్తిగా చిరు సినిమానే కాదు, మల్టీ స్టారర్ కూడా. తండ్రితో కలిసి పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్న చెర్రీ ఆచార్యలో కీ రోల్ ప్లే చేశాడు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు. బన్నీ, చెర్రీ, పవన్ అంతా బాక్స్ ఆఫీస్ ని కుదిపేస్తే ఈ నెలాఖర్లో చిరు దుమ్ము దులిపే పనిలో ఉన్నాడు. చరణ్ కూడా తన తండ్రికి ఇప్పుడు ఎక్స్ట్రా సపోర్ట్ గా మారబోతున్నాడు.